గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి విషయంలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీకి శరాఘాతంగా మారేలా కనిపిస్తోంది. ఏకంగా మేయర్ పీఠాన్ని కోల్పోయేలా చేస్తోంది. కూటమి కష్టపడకుండా కార్పొరేషన్ని దక్కించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇంతకీ జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? అది ఎలా బెడిసికొడుతోంది? కూటమి వ్యూహం ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గుంటూరు వైసీపీ నేతలకు ఫ్యాన్ గాలి నచ్చడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఫ్యాన్సే. ఇప్పుడు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు, తలోదారి చూసుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంతో గుంటూరు అర్బన్ లో ఫ్యాన్ పార్టీ ప్రభావం కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠంపైనే కన్నేసింది. ఈ దిశగా కార్పొరేటర్లను కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం కూటమికి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. గుంటూరు అర్బన్ అధ్యక్షురాలిగా నూరి ఫాతిమాను నియమించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఈమె ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు అదనంగా అర్బన్ అధ్యక్ష పదవిని ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్న కార్పొరేటర్లు కూటమిలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఫాతిమా తండ్రి ముస్తఫా గుంటూరు ఈస్ట్ నుంచి 2014, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా సీటు ఇవ్వగానే ఎమ్మెల్యే అయినంతగా బిల్డప్ ఇచ్చారు ఫాతిమా. పార్టీ నేతలు ఎవ్వరినీ లెక్క చేయలేదు. దీంతో అందరూ వ్యతిరేకంగా పనిచేయడంతో ఓటమి తప్పలేదు. నూరి ఫాతిమా తీరు నచ్చక ఎన్నికలకు ముందే కొందరు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కూడా మరికొందరు ఫ్యాన్ పార్టీకి దూరమై కూటమిలో చేరిపోయారు. గుంటూరు తూర్పులో వైసీపీని బతికించుకోవాలంటే నూరి ఫాతిమాను ఇన్ఛార్జిగా తొలగించాలని నియోజకవర్గానికి చెందిన 10 మంది కార్పొరేటర్లు పోరాటం చేశారు. వాస్తవ పరిస్థితి పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ప్రయోజనం లేదు. ఫాతిమాపై చర్యలు తీసుకోలేదు. పైగా గుంటూరు అర్బన్ అధ్యక్షురాలుగా ప్రమోషన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం తీరును తప్పుపట్టారు. వైసీపీ ప్రయోజనాల కంటే వ్యక్తే ముఖ్యమనుకునే పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనుకుంటున్న కార్పొరేటర్లు కూటమికి చేరువవుతున్నారు. నూరి ఫాతిమాకు గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై కోపంగా ఉన్న నేతలు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు గుణపాఠం నేర్పాలనుకుని సమావేశాలు పెట్టుకుంటున్నారు. తమకు విలువలేని పార్టీలో ఉండడం సరికాదని నిర్ణయానికి వచ్చారట. 7 కార్పొరేటర్లు ఫ్యాన్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని టాక్. కూటమిలోని టీడీపీ, జనసేనలో అవకాశం ఉన్న చోట జాయిన్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. 2 పార్టీల నేతలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. అసంతృప్తి కార్పొరేటర్ల అంశాన్ని అనుకూలంగా మలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ప్లాన్ లో అధికార పక్షాలున్నాయి. అసంతృప్త కార్పొరేటర్లు వైసీపీని వీడితే మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని ప్లాన్ చేస్తోంది. మున్సిపల్ చట్టం ప్రకారం 4 ఏళ్ల పాటు మేయర్ పై అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా ప్రతిపాదించవచ్చు. ఈ ఏడాది మార్చి 18తో ప్రస్తుత మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎన్నికై 4 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీని దక్కించుకున్న కూటమి ప్రస్తుతం ఏకంగా మేయర్ పీఠమే టార్గెట్ గా పనిచేస్తుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తనకు పదవీగండం తప్పదేమోనన్న టెన్షన్ లో మనోహర్ నాయుడు ఉన్నారు. స్టాండింగ్ కమిటీ తర్వాత నుంచి ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు కూటమితో జరుపుతున్న మంతనాలను తెలుసుకుని మరింత కలవరపడుతున్నారు. మార్చి తర్వాత మేయర్ కావటి మనోహర్ నాయుడు పదవి నుంచి దిగిపోక తప్పదని ఎన్డీఏ నేతలు భావిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో మొదలైన రాజకీయాలు మేయర్ మార్పుకు దారితీస్తుందని కూటమి బలంగా నమ్ముతుంది. నూరి ఫాతిమాను గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలుగా నియమిస్తూ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం కూటమికి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. మేయర్ పీఠంపై వైసీపీ ఆశలు వదులుకోక తప్పదన్న ప్రచారం గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.